నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. L2 ఎంపరం ఈ సినిమా పైన వివాదం ఏంటి నేను చాలా వివరంగా మాట్లాడాను. ఈ సినిమా సెంట్రల్ సెన్సార్ బోర్డు క్లియర్ చేశాక బీజేపీ ఆర్ఎస్ఎస్ వారు అభ్యంతరాలు చెప్పాక అందులో వాలంటరీగా సినిమా టీం 17 కట్స్ విధించారు. సినిమా పైన ఈ రకమైన మూకదాడి ఏంటి, ప్రభుత్వ సంస్థ అధీనంలోని సెన్సార్ బోర్డు అనుమతించాక ఈ దాడి ఏంటి అని ఈ వివాదం అంతా చెలరేగింది. గుజరాత్ అల్లర్లపైన, ఈ సినిమాలో ప్రస్తావించిన దానిపైన, ఇతర అంశాలపైన బీజేపీ పరివారం నుంచి అభ్యంతరం. అక్కడ సీన్ కట్ చేస్తే ఇప్పుడు తాజాగా ఈ సినిమా ప్రొడ్యూసర్ గోకులం గోపాలన్ సంబంధించినటువంటి చిట్ ఫండ్ పైన, గోకులం చిట్స్ ఆఫీసెస్ పైన చెన్నైలో, కొచ్చిలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రేడ్స్ నిర్వహిస్తోంది. ఈ చిట్ ఫండ్ కంపెనీ కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి ఇలా అనేక రాష్ట్రాలు ఆపరేట్ చేస్తుంది. ఈ చిట్ ఫండ్ కంపెనీ ఫారిన్ ఎక్స్చేంజ్ వయలేషన్ చేసింది అంటూ ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద ఈ చిట్ ఫండ్ కంపెనీ పైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేస్తున్నది. ఇప్పుడు ఈ రెండు ఇన్సిడెంట్స్ మధ్య సంబంధం లేదు అన్నది అఫీషియల్గా ఎప్పుడైనా చేసే వాదన. కానీ ఇది యాక్సిడెంటల్ అనుకుందామా? అంటే L2 ఎంపరం సినిమాలో గుజరాత్ అల్లర్ల ప్రస్తావించడం పైన బీజేపీ పరివారం తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేయడము, సినిమా టీంను బెదిరించడము, నటీనటుల్ని, ఇతర స్టార్లను, డైరెక్టర్లను, ప్రొడ్యూసర్లపైన దాడులు చేస్తామని బెదిరించిన నేపథ్యంలో సినిమా టీం తల ఒగ్గడం ఆ ప్రెషర్కు ఇదో పెద్ద రాజకీయ వివాదమైంది. ఈ సినిమాలో హిందుత్వవాదుల్ని తప్పుడుగా చూపారు అనే వాదన కూడా చేశారు. ఈ సినిమా డైరెక్టర్ లెఫ్ట్ ఓరియంటేషన్తో ఉన్న అతను, అందుకొరకే అలా చూపెట్టారు ఈ సినిమా స్క్రిప్ట్ రైటర్ మురళీ గోపి. ఈ విమర్శలన్నీ వచ్చాయి. కారణం ఏదైనా ఈ సినిమాను బీజేపీ వ్యతిరేకించింది. ఆ సినిమాను బీజేపీ వ్యతిరేకించడానికి బీజేపీ ప్రభుత్వ ఆధీనంలో ఉండే ఈడీ దాడులు చేయడాన్ని సంబంధం లేని అంశాలుగా ఎవరైనా చూడగలమా? ఇదేమీ యాక్సిడెంట్ కొత్త కాదు. ఇలాంటి ఉదాహరణలు మనకు అనేకము ఉన్నాయి. నవీన్ ముంబై ఎయిర్పోర్ట్ జీవీకే అమ్మివేయాలి, మేము కొంటామంటూ అదాని ముందుకొచ్చింది. జీవీకే సిద్ధపడలే. వెంటనే ఏం జరిగింది? జీవీకే ఇండస్ట్రీస్ పైన సిబిఐ దాడులు జరిపింది, ఈడీ దాడులు జరిపింది. అంటే అదానికి కంపెనీ అమ్మకపోతే సిబిఐ ఈడీ వస్తుంది. సినిమాలో గుజరాత్ అల్లర్లపైన ప్రస్తావించిన సినిమాపైకి, ఆ ప్రొడ్యూసర్ పైకి సిబిఐ ఈడీ వస్తుంది. ఇక ప్రతిపక్ష నేతలపైకి సిబిఐ ఈడీలేం కొత్త కాదు. సో సిబిఐ ఈడీలు పెట్టిన, రాజకీయ నాయకులపై పెట్టిన కేసులో 95% అపోజిషన్ లీడర్స్ పైనే. అందులో సిబిఐ ఈడీ కేసులున్న వారు బీజేపీకి మిత్రులైతే ఆ కేసులు కదలవు, మెదలవు. జగన్మోహన్ రెడ్డి మిత్రుడు ప్రత్యక్షంగా కాకపోయినా జగన్మోహన్ రెడ్డి పైన ఈ 10 ఏళ్లకు పైగా మోడీ ప్రభుత్వంలో సిబిఐ కేసు కదలదు, ఈడీ కేసు కదలదు. ఆయన బెయిల్ మీద స్వేచ్ఛగా ఉండగలడు. హేమంత్ బిశ్వా శర్మ, శివేందు అధికారి ఇలా చాలామంది సిబిఐ ఈడీ కేసులు కథలు. అశోక్ చౌహాన్ ఆదర్శ్ సొసైటీ కుంభకోణంలో ప్రధాన నిందితులు. ఇలా బీజేపీలో చేరినా, బీజేపీకి ఉపయోగపడినా, ప్రత్యక్షంగానో పరోక్షంగానో వారిపైన సిబిఐ ఈడీ కేసులు ఏమీ కదలవు. ఇవన్నీ జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే సిబిఐ ఈడీ క్రెడిబిలిటీ ఎంత క్వశ్చన్ మార్క్ అవుతుంది. రాజకీయ ప్రత్యర్థులపైనే కాదు, తమ సన్నిహితంగా ఉండే వ్యాపార సంస్థల వ్యాపార ప్రయోజనాల కొరకు కూడా సిబిఐ ఈడీ ఉపయోగపడిందనడానికి జీవీకే వ్యవహారం అందుకు ఉదాహరణ. ఇప్పుడు ఏకంగా తమను ప్రశ్నించి
తమ నరేటివ్ను ప్రశ్నించేటువంటి సినిమాలు తీస్తే కూడా మీపైకి సిబిఐ వస్తుంది, ఈడీ వస్తుంది అంటే ఇక ఎక్కడి దాకా పోతుంది ఈ వ్యవహారము? అందువల్ల L2 ఎంపరం సినిమా ప్రొడ్యూసర్ పైన కేసు ఏమీ కొత్త కాకపోవచ్చు. 2017లోనే గోకులం చిట్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని ఐటీ శాఖ దాడి చేసింది. చిట్ ఫండ్ల పైన ఐటీ దాడులు కొత్త కాదు. చాలా సందర్భాల్లో చిట్ ఫండ్ల పైన అలాగే ఒక హెవీ కలెక్షన్స్ వచ్చిన సందర్భంగా సినిమా ప్రొడ్యూసర్ల పైన ఐటీ రైడ్ జరుగుతాయి. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈడీ రైడ్, అది కూడా ఫారిన్ ఎక్స్చేంజ్ వయలేషన్, చాలా సీరియస్ క్లెయిమ్. ఈ క్లెయిమ్ కింద అయితే నెలల తరబడి కూడా బెయిల్ రాదు. మనందరికీ తెలుసు ఐటీ కేసుల్లోనైనా బెయిల్ వస్తుందేమో, కానీ ఈడీ కేసుల్లో బెయిల్ కూడా రాదు. ఈడీ కేసుల్లో విచారణ లేకుండా నెలల తరబడి జైల్లో పెట్టే అవకాశం ఉంటుంది. మీకు కారణం ఏంటంటే అది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ PMLA కేసులు బెయిల్ రావడం అంత సులభం కాదు అని అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాల అనుభవం మనకు తెలుసు. అంటే ఏం చేయబోతున్నారు సినిమా పరిశ్రమను? సినిమా వారు కలెక్షన్స్ భారీగా వచ్చినప్పుడు సరిగా ట్యాక్స్ కట్టరు, పన్నుల ఎగవేత గురించి ఆరోపణలు వస్తూ ఐటీ దాడులను అర్థం చేసుకోవచ్చు. ఇవి చాలాసార్లు చాలామంది పైన జరిగాయి, కొత్తగా ఏం కాదు. కానీ ఇక్కడ ఈడీ రంగప్రవేశం చేసిందంటే ఒక రకమైన ఫియర్ క్రియేట్ చేయాలి. సినిమా ఇండస్ట్రీ, సినిమా నిర్మాతలు జాగ్రత్త పడండి. మీరు ఎవరినో డైరెక్టర్ని హైర్ చేసుకొని, స్క్రిప్ట్ రైటర్ని హైర్ చేసుకొని బీజేపీ నరేటివ్కు భిన్నంగా బీజేపీని ఐడియాలజికల్గానో లేకుంటే పొలిటికల్గానో ప్రశ్నించే విధంగా సినిమాలు తీస్తే మీ పరిస్థితి ఏమవుతుంది? ప్రతిపక్ష నాయకుల్లాగానే మీ పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల మా అనుకూల పారిశ్రామికవేత్తలతో పెట్టుకుంటే జీవికి గతి పట్టింది మీకు పడుతుంది. మమ్మల్ని ప్రశ్నించేటువంటి సినిమాలు తీస్తే గోపాలన్కి ఏ పరిస్థితి వస్తుందో మీకు అదే వస్తుంది. మమ్మల్ని ప్రశ్నించే రాజకీయ పాత్ర పోషిస్తే అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్, మనీష్ సిసోడియా లాగా అనుభవిస్తారు. లేదు మాకు అనుకూలంగా ఉంటే అశోక్ చౌహాన్, హేమంత్ విశ్వేశ్వర్మ, శివేందు అధికారి లాగా మీరు మీ పైన ఏవి ఉండవు. అంటే బీజేపీ నరేటివ్కి అనుకూలంగా సినిమాలు తీసిన ఎవరిపైన, కశ్మీర్ ఫైల్ సినిమా ప్రొడ్యూసర్లపైన కానీ, కేరళ స్టోరీ సినిమా ప్రొడ్యూసర్లపై కానీ, ఎమర్జెన్సీ సినిమా ప్రొడ్యూసర్లపై కానీ సిబిఐలు, ఈడీలు, ఐటీలు రావు. ఒకవేళ అనుకోకుండా వచ్చినా అది ఎక్కడా సీరియస్గా కేసులు పర్సీవ్ చేయవు. అంటే ఆఖరికి సినిమా వాళ్ళకు కూడా తప్పలేదు ఈడీ.